Hi everyone, permutation and combination lo next topic circular permutations. ఇంతకు ముందు క్లాస్లో మనం లీనియర్ పర్ముటేషన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు సర్క్యులర్ పర్ముటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. లీనియర్ పర్ముటేషన్ ఏం చెప్పాం మనం? అరేంజ్మెంట్స్ ఇన్ ఏ లైన్ అని చెప్పాం. అరేంజ్మెంట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి, ఏబిసి అనే 3 లెటర్స్ తీసుకున్నాం. సో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ ఏ లీనియర్ పాత్, లీనియర్ పర్ముటేషన్స్ ఎంత మనకి? ఏబిసి అని తీసుకున్నాం, లీనియర్ పర్ముటేషన్స్ రాస్తున్నాం అంటే అరేంజ్మెంట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. ఏమొస్తుంది మనకి? ఏబిసి వస్తుంది, ఏబిసిబి ఒకటి వస్తుంది, నెక్స్ట్ బిసిఏ ఇది ఒక అరేంజ్మెంటు, బిఏసి ఒక అరేంజ్మెంటు, లేకుంటే సిఏబి ఒక అరేంజ్మెంట్ వస్తుంది, లేకుంటే సిని అలాగే రాస్తున్నాం, ఏబిని బిఏ అని రాస్తాం. టోటల్గా నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏంటి మనకి? 6 అరేంజ్మెంట్స్ వచ్చాయి. దిస్ ఈజ్ 3p3 అని చెప్పాము మనం. 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అరేంజ్మెంట్స్. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏంటి మనకి? ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇప్పుడు సర్క్యులర్ పర్ముటేషన్స్. సర్క్యులర్ పర్ముటేషన్స్ అంటే వీఆర్ అరేంజింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్లో మనం ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఇవ్వాలి. ఒక సర్కిల్ డ్రా చేస్తే అంటే రౌండ్ టేబుల్లో అరేంజ్మెంట్స్ ఇవ్వాలి సర్క్యులర్ పాత్లో. ఏబిసిని మనం అరేంజ్ చేయాలి. ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ బి రాశాను, ఇక్కడ సి రాశాను. సో హౌ మెనీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? హౌ మెనీ అరేంజ్మెంట్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ దిస్ సర్కిల్? ఈ సర్కిల్ నుంచి మనకి ఎన్ని లీనియర్ పర్ముటేషన్స్ వస్తున్నాయి? ఏబిసి వచ్చిందా? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఈ అరేంజ్మెంట్ అయిపోయింది. లేదు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకో, బి నుంచి స్టార్ట్ చేసామనుకో, ఏమవుతుంది నీకు? బి, మన సిరీస్ని బి నుంచి స్టార్ట్ అయితే బిసిఏ, బిసిఏ వచ్చింది. లేదు సి నుంచి స్టార్ట్ చేసామనుకో మనం, సి నుంచి ఏ నుంచి బి, సిఏబి. 3 అరేంజ్మెంట్స్ వచ్చాయి కదా. అంటే ఈ 3 అరేంజ్మెంట్స్కి ఒక సర్కిల్ సరిపోతుంది మనకి. ఒక సర్కిల్తో మనం ఈ 3 అరేంజ్మెంట్స్, లీనియర్ పర్ముటేషన్స్లో ఉన్న 3 అరేంజ్మెంట్స్కి ఒక సర్కిల్ సరిపోతుంది. అలాగే నెక్స్ట్ సేమ్ వన్ బీసీ ఉంది, బీసీని మారుస్తున్నాను. ఇక్కడ ఏ రాశాను, ఇక్కడ సి రాస్తున్నాను, ఇక్కడ బి రాస్తున్నాను. అరేంజ్మెంట్స్ ఎలా ఉంది? మన సర్కిల్ అబ్జర్వ్ చేస్తే అరేంజ్మెంట్ అంటే లైన్గా ఉండాలి, ఆర్డర్ ప్రకారం మెయింటైన్ చేయాలి. ఏసీబి ఉందా? ఏసీబి ఉంది. ఏ నుంచి సికి ఉంది, సి నుంచి బికి, అంటే ఒక అరేంజ్మెంట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ బిఏసి, నువ్వు సిరీస్ని ఏ నుంచి కాకుండా బి నుంచి స్టార్ట్ చేయి. బి నుంచి ఏకి, ఏ నుంచి సికి. ఈ అరేంజ్మెంట్ కూడా ఈ సర్కిల్లో ఉంది. నెక్స్ట్ సిబిఏ అంటే సి నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ సి తర్వాత బి తర్వాత ఏ అంటే సిబిఏ, సిబి, బి నుంచి ఏ. అంటే 3 అరేంజ్మెంట్స్కి ఈ సర్కిల్ సరిపోతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఎన్ని? 6 ఉన్నాయి. నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ మనకు టోటల్గా 6 ఉన్నాయి. అదే లీనియర్ పర్ముటేషన్లో వచ్చిన అరేంజ్మెంట్స్ అన్నిటిని మనం సర్క్యులర్ పాత్లోకి మారుస్తే ఎన్ని సర్కిల్స్ వచ్చాయి? ఓన్లీ 2 సర్కిల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ ఇన్ లీనియర్ పర్ముటేషన్ 6. అరేంజ్మెంట్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ ఇన్ సర్క్యులర్ పర్ముటేషన్ ఓన్లీ 2. అది ఇప్పుడు వచ్చింది లెక్క మనకి డిఫరెన్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్ 6. ఇప్పుడు నంబర్ ఆఫ్ సర్కిల్స్ ఏంటి మనకి? నంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని వచ్చాయి? ఓన్లీ 2 వచ్చాయి. నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఎన్ని వచ్చాయి? అక్కడ మనకు 6 వచ్చాయి. అక్కడ 6, ఇక్కడ 2. డిఫరెన్స్ ఏంటి? లీనియర్ పర్ముటేషన్స్లో మనకి ఇనిషియల్ పాయింట్ ఉంది, ఫైనల్ పాయింట్ ఒకటే ఉంటుంది. లీనియర్ అరేంజ్ చేసినప్పుడు మనం ఏబిసి అంటే మనకు ఒకటే లీనియర్, ఒకటే సింగిల్ పాయింట్ ఉంటుంది. ఏతో స్టార్ట్ అయింది, సితో ఎండ్ అయింది. అంటే ఇక్కడ ఇనిషియల్ పాయింట్ యూనిక్. లైన్గా అరేంజ్ చేసేటప్పుడు మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. బట్ సర్క్యులర్ పర్ముటేషన్స్కి వచ్చే లోపల మనకి
దెర్ ఈజ్ నో స్టార్టింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. ఇక్కడ ఏబీసీలో ఏది స్టార్ట్ ఏది ఎండ్ అన్నీ స్టార్ట్ అయినట్టే ఉంది. ఫస్ట్ది ఏతో స్టార్ట్ అయింది, సెకండ్ది బీతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ సితో స్టార్ట్ అయిపోయింది. అంటే దీనికి ఏ ఇనిషియల్, దీని ప్రకారం చూస్తే బి ఇనిషియల్, దీన్ని చూస్తే ఇక్కడ సి ఇనిషియల్ అయిపోయింది. ఈ 3 ఇనిషియల్ పాయింట్కి ఒకే సర్కిల్లో వచ్చేసాయి మనకి. అంటే ఇక్కడ మనకు లీనియర్ పర్మిటేషన్స్లో ఒక పాయింట్ మాత్రమే మనకు ఇనిషియల్ పాయింట్గా యాక్ట్ అవుతుంది. బట్ సర్క్యులర్ పర్మిటేషన్స్కి వచ్చే లోపల మనం అరేంజ్ చేసిన 3 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో 3 కూడా ఇనిషియల్ పాయింట్ మాత్రమే ఫీల్ అవుతాయి. ఏకి ఇనిషియల్ పాయింట్ అనుకుంటుంది, బి అదే ఇనిషియల్ పాయింట్ అనుకుంటుంది, సి అదే ఇనిషియల్ పాయింట్ అనుకుంటుంది మనకి. సో ఇక్కడ టోటల్గా మనకు ఉండేది నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉంది. అదే నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ అంటే 2నే వచ్చాయి మనకి. సో ఇప్పుడు 2 సర్క్యులర్ పర్మిటేషన్స్, 2 సర్కిల్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్, 2 సర్కిల్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్ యొక్క 2 సర్కిల్స్ ఎంత అయింది? టోటల్ లీనియర్ పర్మిటేషన్స్కి ఈక్వల్ అయింది, అంటే 3 ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు 2 సర్కిల్స్ అంటే ఎన్ని వచ్చాయి మనకు అరేంజ్మెంట్స్? ఇప్పుడు 2 సర్కిల్స్ మనకు వచ్చింది. 2 సర్కిల్స్ అంటే ఎంత ఆన్సర్? 3 ఫ్యాక్టోరియల్ బై ఈ 3 ఆబ్జెక్ట్స్ ఇటు వస్తే బై 3 అవుతుంది. అంటే ఎంత? 3 × 2 × 1 బై 3, 3 క్యాన్సల్ 2. 2 సర్కిల్స్, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్లో రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ బై 3 చేస్తే మనకు 2 సర్కిల్స్ అనేది ఆన్సర్ వస్తుంది మనకి. కాబట్టి 2 సర్కిల్స్ ఆఫ్ 1 సర్కిల్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ 3 వస్తుంది. 2 సర్కిల్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ అంటే 6 అయింది. 6 అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్. కాబట్టి ఇప్పుడు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సర్కిల్స్, నంబర్ ఆఫ్ సర్కిల్ పర్మిటేషన్స్ ఆర్ 3 అంటే ఏమనుకున్నాం? n కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై n అని రాస్తే వీఆర్ గెటింగ్ ద నంబర్ ఆఫ్ సర్కిల్స్, నంబర్ ఆఫ్ సర్కిల్స్ in the arrangements. So ఇప్పుడు number of arrangements of a circle, number of circle permutations, number of circle permutations, number of a circle permutations is 3 factorial by 3 అంటే మీనింగ్ n equal to 3 కాబట్టి దాన్ని n factorial by n అని రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ బై n అంటే మీనింగ్ ఏంటి? n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ బై n. n క్యాన్సర్. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? n - 1 ఫ్యాక్టోరియల్ వచ్చింది. దట్ ఈస్ ద ఆన్సర్. కాబట్టి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్ ఫార్ములా ఏంటి? n - 1 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ఏ లీనియర్ పర్మిటేషన్ అంటే మనం npn అన్నాం n అవుట్ ఆఫ్ nకి. అదే n అవుట్ ఆఫ్ nకి సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని? n - 1 ఫ్యాక్టోరియల్. So what is the circular permutation? Arrangements of n objects, arrangements of objects around a circle, arrangements of objects around a circle is called a circular permutations. Arrangements of object around a circle path, that is a circle permutation. Arrangement of n objects, arrangements of n objects from n objects. Total n objects ఉన్నాయి. n objects మనం arrangements of n objects from n objects in circular path, in circular arrangements, that is n factorial by n. దీన్నే మనం n into n minus 1 factorial అని రాసాం. n క్యాన్సర్, n minus 1 factorial అవుతుంది. లేదు arrangements of r objects, arrangements of r objects
from n objects in circular path, in a circular path. సో n out of n అంటే n ఫ్యాక్టోరియల్, లీనియర్ పర్మిటేషన్స్ ఎంత n ఫ్యాక్టోరియల్, దాన్ని ఎంతో డివైడ్ చేస్తే మనకు సర్క్యులర్ పర్మిటేషన్స్ వస్తాయి. ఇప్పుడు లీనియర్ పర్మిటేషన్స్ అంటే ఏం రాస్తాం, r out of nకి లీనియర్ పర్మిటేషన్ ఎంత npr రాయండి. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంటే ఎంతో డివైడ్ చేసాం, ఇక్కడ r అరేంజ్మెంట్స్ కాబట్టి rతో డివైడ్ చేయండి. npr బై r ఏంటిది, అరేంజ్మెంట్స్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్ ఇన్ సర్క్యులర్ పాత్. అంటే npr అంటే ఏం రాస్తాం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r, నాట్ r ఫ్యాక్టోరియల్, ఇంటూ r. This is arrangements of r objects from n objects in a circular path. So for example, arrangements of 10 objects in a circular path, arrangements of 10 out of 10 in circular path, that is 10 minus 1 factorial, that is 9 factorial. So arrangements of 2 r equal to 2 out of r equal to 2 and n equal to 10 in circular path, the circular path. What is that, linear permutation rastam first 10p2 by 2. What is 10p2, 10 into 9 by 2, 2 1s are 2 5s are 9 5s are 45 arrangements. So number of circular permutations 45 in this one. So this is about the circular permutation, means arrangements of objects around a circle, that is circular permutations. So what is the arrangements of n objects from n objects, that is n factorial by n. First linear permutation ఏదో ఐడెంటిఫై చేసుకోండి, n out of n కి లీనియర్ పర్మిటేషన్ n ఫ్యాక్టోరియల్, n ఆబ్జెక్ట్స్లో nకి ఇస్తున్నాం కాబట్టి ఎంతో డివైడ్ చేయండి. అదే లీనియర్ పర్మిటేషన్ ఏంటి, r ఫ్రమ్ n అంటే npr అని రాస్తాం, దాన్ని rతో డివైడ్ చేయండి, వీఆర్ గెటింగ్ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్స్. సో సర్క్యులర్ పర్ముటేషన్ డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ సర్క్యులర్ పర్ముటేషన్లో మనకి డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. టోటల్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్లో మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు కౌంట్ అయినాయి, బట్ ఓన్లీ ఆస్కింగ్ సర్క్యులర్ పర్ముటేషన్ విత్ క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ABC. సో ఇక్కడ మన క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ ఏంటి, మనకి క్లాక్ వైజ్ ఏం రాస్తాం, ABC ఒక అరేంజ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి BCA ఒక అరేంజ్మెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చింది మనకి CAB, ఏంటిది క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్. యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఆపోజిట్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, సో ఏ నుంచి బికి, ఏ నుంచి సికి, సి నుంచి బికి, అంటే ACB. నెక్స్ట్ ఏముంది మనకి ACB తర్వాత CBA. నెక్స్ట్ ఏముంది మనకి BAC. టోటల్గా 6 వచ్చాయి మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ మనకి లీనియర్ పర్మిటేషన్స్ అంటే 6 ఉన్నాయి. టోటల్ లీనియర్ పర్మిటేషన్స్ 6 కవర్ అయిపోయినాయి మనకి ఇక్కడ. బట్ ఆ 6 అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లాక్ వైజ్ 3 వచ్చాయి, యాంటీ క్లాక్ వైజ్ 3 వచ్చాయి. ఇప్పుడు డైరెక్షన్ మెన్షన్ చేస్తే టోటల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ మనం ఏం చెప్తాం, టోటల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ మనకు 2 వస్తాయి. ఫర్ ABCకి టోటల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక సర్కిల్, క్లాక్ వైజ్ ఒక సర్కిల్గా ట్రీట్ చేస్తాం. బట్ డైరెక్షన్ మెన్షన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఏమైతే ఓన్లీ 1 వస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఒక సర్కిల్ సరిపోతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఒక సర్కిల్ సరిపోతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ విత్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్, నంబర్ ఆఫ్ circular permutations, number of circular permutation with clockwise or anti-clockwise is total ga manaku total number of circular permutations n-1 factorial అని చెప్పాము. దాంట్లో మనకు ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే కావాలంటే డివైడింగ్ బై 2 చేయండి. డివైడింగ్ బై 2
n-1 ఫ్యాక్టోరియల్ బై 2 చేస్తే వీఆర్ గెటింగ్ ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్. టోటల్ సర్క్యులర్ పర్మిటేషన్స్ 2 ఉన్నాయి, బట్ దాంట్లో ఒకటి క్లాక్ వైజ్ ఉంటుంది, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్తో మనకు ఫామ్ వస్తుంది. కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ బై 2 చేస్తే వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ క్లాక్ వైజ్, నంబర్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్. నంబర్ ఆఫ్ క్లాక్ వైజ్ ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయో నంబర్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్లకు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి క్లాక్ వైజ్కైనా యాంటీ క్లాక్ వైజ్కైనా n-1 ఫ్యాక్టోరియల్ బై 2. మనకు క్వశ్చన్లో నక్లెస్, చైన్ ప్రాబ్లం, నక్లెస్ ప్రాబ్లం, గార్లాండ్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ డైరెక్షన్ ఏం మెన్షన్ చేయడు. నక్లెస్ కానీ, గార్లాండ్ కానీ, చైన్స్ కానీ ఆ ప్రాబ్లం వచ్చిందంటే వీఆర్ యూజింగ్ ద క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై 2. అది గుర్తుపెట్టుకోండి. తెలిసిన